హాయ్ ఫ్రెండ్స్, ఇదేమైనా పెద్ద కొండ చిలవ అనుకుండాల. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు అన్నమాట. ఇది చూడొచ్చు, దీని ఒక కొమ్మే ఎంతలా ఉందో చూడొచ్చు మీరు. ఇలా చూడండి, దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. నేను చూపిస్తాను. వీడియో గడ్డ సీతాకోక చిలుకలు కూడా వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మా ఊరు దగ్గర ఉన్న ఒక పెద్ద అడవి ప్రాంతానికి అయితే బయలుదేరాము. చూడొచ్చు, ఎంట్రన్స్లోనే మాకు కనిపించేదంతా ఎర్రచందనం తోపు అనమాట. ఇవన్నీ ఎర్రచందనం చెట్లే, గవర్నమెంట్వి. ఎర్రచందనం మా ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, చిత్తూరు డిస్టిక్ మాది. సో మీరు చూడొచ్చు, ఇదంతా ఎర్రచందనం చెట్లే. ఇది అడవికి ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా అడవిలోకి ఇప్పుడు మేము ఎంటర్ అవ్వబోతున్నాం. వెళ్తూ ఉంటే దారిలో మాకైతే ఒక వాటర్ బోర్ అయితే కనిపించింది అనమాట. ఈయన మా బావ. ఆ బోర్లో వెళ్ళి కొంచెంసేపు కొట్టాము, వాటర్ ఏమైనా వస్తుందేమో చూద్దామని. అయితే అందులో ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదు. సరే అక్కడి నుంచి మళ్ళీ బైక్ తీసుకొని అడవిలోకి బయలుదేరామన్నమాట. ముందు ముందు చాలా అడవి అనేది, కొండలు లోయలు చాలా సూపర్గా ఉంటుంది. మీకు కూడా చూపిస్తాం. వీడియోని కంటిన్యూగా చూస్తామండి, స్కిప్ చేయకుండా. మా బైక్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి బండి అయితే ముందుకు వెళ్దనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్ లోనే ఇక్కడ వాటర్ అయితే కనిపించింది. చూడొచ్చు, కొండ ప్రాంతాల్లో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత ప్యూర్. కింద వాటర్ లో రూపాయి కాయిన్ వేస్తే కూడా అంత నీట్ గా కనిపిస్తుంది. అంత ప్యూర్ గా ఉన్నాయి వాటర్. చాలా చల్లగా ఉన్నాయి చూసేదానికి కూడా. ఇవి పైన కొండ మీద నుంచి పారుతూ కిందకు వస్తూ ఉన్నాయి అనమాట. సో ఈ కాలువ ఇలా కిందకి వెళ్తది. మనం ఇప్పుడు పైన ఈ వాటర్ స్టార్ట్ అయ్యే పాయింట్ వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇలాగే ముందుకెళ్ళాలి. వాటర్ అయితే చాలా బాగున్నాయి, స్వచ్ఛమైన నీరు అనమాట ఇది. చూడొచ్చు, ఇలాగే అడవిలోకి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు వెళ్దాం రండి, ఇంకా ముందు ముందు చాలా బాగుంటది. అది కూడా మీకు చూపిస్తాను. చూడొచ్చు చెట్లు అంతా ఎలా ఉన్నాయో. వెళ్దాం రండి. Hey. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీటినే మొగల్ రేకులు అంటారు. చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇవి చాలా డేంజర్ అన్నమాట. వీటిల్లో నాగుపాములు ఉంటాయని మన పూర్వీకులు చెప్తారు. ఇవే మొగల్ రేకులు. బావా, దాహంగా ఉంది, థమ్స్అప్లు అన్న ఓపెన్ చేయి, తాగదాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా దూరం నడిచి వచ్చాం ఫ్రెండ్స్. చాలా దాహం వేస్తుంది. థమ్స్అప్లు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 2 థమ్స్అప్లు అయితే తెచ్చుకున్నాము. అవి కూలింగ్ ఉన్నాయో లేదో తెలీదు. కొంచెం ఎనర్జీ కోసం ఇప్పుడైతే మేము తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మళ్ళీ మా జర్నీ ఇలాగే ముందుకు కొనసాగుతుంది. పోదామా? హాయ్ ఫ్రెండ్స్,
హాయ్ ఫ్రెండ్స్, చాలా లాంగ్ వచ్చాము ఫ్రెండ్స్. నడిచి చాలా కాళ్ళు నొప్పులకి తట్టుకోలేక కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. మేము వెళ్ళాల్సిన గమ్యం చాలా లాంగ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదంతా దట్టమైన కారడి ఫ్రెండ్స్. చాలా డేంజరస్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ జర్నీ. ఫ్రెండ్స్ మొగల రేకు చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా అరుదుగా కనిపించే మొక్కలు ఫ్రెండ్స్ ఇవి మొగల రేకులు. వీటిలో పూసే పువ్వు సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా అరుదుగా కనిపించే మొక్కలు ఫ్రెండ్స్ ఇవి మొగల రేకులు. ఈ పువ్వు చాలా వాసన ఎదగలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ పాములు అవన్నీ దీన్ని ఆకర్షిస్తాయి ఫ్రెండ్స్. ఈ మొగల రేకు చెట్టుకి చాలా అండ్లు ఉన్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఆకులకి చాలా రేర్ ఫ్రెండ్స్ ఈ చెట్లు కనిపించేది. ఈ అడవులలో తప్ప ఇంకేడా కనిపించదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈ అడవిలోనే అత్యంత భారీ మామిడి చెట్టు. 200 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, అతి పెద్ద మామిడి చెట్టు అన్నమాట. ఇది మాకు ఈ అడవిలో వెళ్తూ ఉంటే కనిపించింది. చూడొచ్చు దీని ఒక కొమ్మే ఎంతలా ఉందో. సుమారు ఎట్లేదన్నా ఇది ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాము. చూడండి చెట్టు ఎంత పెద్దదో, కాండం చూడండి. ఆ చెట్టుకి స్టార్టింగ్ లో ఒక తొర్ర కూడా ఉంది చూడండి. ఈజీగా ఒక మనిషి వెళ్తే లోపల కూర్చోవచ్చు, అంత పెద్ద తొర్ర ఉందన్నమాట. చూడండి చెట్టు కొమ్మలు గాని ఎలా ఉందో. చెట్టు చూడడానికి చాలా పెద్ద వృక్షం అన్నమాట. ప్రెజెంట్ అయితే దీనికి కాయలు గాని ఏమి లేవు. ఈ సీజన్ లో ఈ కాయవు అనుకుంటాను మేబీ. చూడండి ఎంత పెద్ద చెట్టో. ఈ అడవి అయితే ఫ్రెండ్స్ చూడండి చాలా దట్టంగా ఉంది, అతి భయంకరంగా ఉంది అన్నమాట. వెళ్తూ ఉంటే ఎక్కడ ఏమన్నా జంతువులు వస్తాయని భయంగా కూడా ఉంది. వెళ్ళాలి ఇంకా ముందుకి. చూస్తున్నారు కదా, ఈ చెట్టునైతే ఊటి చెట్టు అంటారు. ఇది ఈ ఊటి కర్ర అనేది చాలా గట్టిగా ఉంటది అన్నమాట. దీన్ని పూర్వం ఎద్దుల బండ్లకి వాటికి యూజ్ చేసేవాళ్ళు. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఆ కర్ర. మీరు చూడొచ్చు ఆ చేతితో పట్టుకోండి ఆ కర్రని. ఓకే, ఇక్కడ నుంచి ఇలాగే కొంచెం ముందుకెళ్దాం, ఏముంటాయో చూడొచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, దీన్నే ఆకుతేలు అంటారు ఫ్రెండ్స్. ఇది కుట్టిందంటే వాసిపోతుంది ఫ్రెండ్స్, చాలా దురద పడుతుంది. ఏదైనా పెద్ద కొండ చిలవ అనకొండాలని ఒక కనిపిస్తే బాగుంది. దాంతో 2 సెల్ఫీలు దిగేసి వీడియో తీసుకుని యాడ్ బాగుంది.